రేవంత్ రెడ్డి సార్, ఇప్పుడు ఈ ఆరోపణ ఏంటంటే మీ పెద్దన్న నరేంద్ర మోడీది. ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో, అది వాళ్ళ మేనిఫెస్టో ఏ విధంగా ఉన్నది అంటే స్వాతంత్రానికి ముందు ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరిగా ఉంది అన్నారు. మోడీజీ గారి దగ్గర నేను ఎప్పుడూ ఒకే ఒక విషయం చెప్పాలని అనుకుంటూ ఉంటాను. ఈ దేశంలో ముస్లింస్కి చోటు లేదా? ఈ దేశంలో ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సీకులున్నారు, హిందూస్ ఉన్నారు. అందరికీ ఇక్కడ చోటుంది. మేనిఫెస్ట్గా మనకిక్కడ రిఫ్లెక్షన్ ఉంది. అందులో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లింస్ ఉంటారు, సిక్కు ఉంటారు, హిందూ కూడా ఉంటారు. మీరు ఒకవేళ ముస్లింస్కి టికెట్ ఇవ్వకపోవడం వల్ల దేశంలో ఉండే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటుందనుకుంటున్నారా ఏంటి? సో ఇందులో పొలిటికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం మోడీజీ గారు కొన్ని నినాదంని చేస్తున్నారు. సో ఇందువల్ల ఆయన కొత్తగా ఆయన డీటెయిల్డ్గా చెప్పారు. అదేంటంటే ఇది ముస్లిం పర్సనల్ లా. స్వతంత్రానికి ముందు ముస్లిం లీగ్ పర్సనల్ లాలా ఉంది. 1960లో కూడా ఇలాగే ఉంది. అది 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇలా ఉంది. ముస్లిం లీగ్ 36లో ఏముందంటే ఫైట్ ఎగెనెస్ట్ మెజారిటీ. ఇది ఇప్పుడున్న మేనిఫెస్టోలో ఉంది. 36 ముస్లిం లీగ్ ఏముంది అంటే స్పెషల్ స్కాలర్షిప్ జాబ్స్ ఫర్ ముస్లిం. అది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. రజత్ శర్మ సార్, ఆయనేం చెప్తున్నారో అది పక్కన పెట్టండి. ఇండియన్ పీనల్ కోర్టు వేరే, సివిల్ కోర్టు వేరే. పీనల్ కోర్టు ప్రకారం ఇండియాలో ఎవరైనా సరే తప్పు చేస్తే గనక పనిష్మెంట్ ఇవ్వడానికి దానికి పీనల్ కోర్టు ఉంది. సివిల్ కోర్ట్ ఇస్ అవర్ ప్రాక్టీస్. పీనల్ కోర్టులోనూ సివిల్ కోర్టులోనూ ఎలాంటి తేడా ఉండకూడదు అని బీజేపీ ట్రై చేస్తుంది. సివిల్ కోడ్ మార్చడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఏదో చెప్తున్నారు కదాయనా. ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తున్నారు, తర్వాత యూఎల్సీని తీసుకొస్తారు, యూనిఫామ్ లాంగ్వేజ్ కోడ్. ఆ తర్వాత యూడీసీని తీసుకొస్తారు, యూనిఫామ్ డ్రెస్ కోడ్. మోడీజీ గారు వేసుకున్నారు కదా షర్వాని, అదేలాగా వేసుకోవాలి. అలా మనం వేసుకోగలం. అలాంటి డ్రెస్ కోడ్ మనం ఇలా వేసుకుంటాం చెప్పండి? సివిల్ కోడ్ వేరే. మన దేశంలో 4 మతాలున్నాయి, అలాగే ఎన్నో జాతులున్నాయి. ప్రతి జాతితో వాళ్ళ జాతిని నార్త్ ఇండియాలో పెళ్లి జరిగితే గనక వాట్ యు కాల్ దట్, నిప్పుని తిరిగొస్తారు కదా, నిప్పుగుండాన్ని చుట్టి. సౌత్లో కూడా మేము అలాగే తాళిని కడతాము, 3 ముడ్లు వేస్తాము. సో ఇది వేరేలా ఉంటుంది. ముస్లింలో కబుల్ కబుల్ అంటారు పెళ్లి జరిగేటప్పుడు. క్రిస్టియన్లో వేరే విధంగా జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎలా వస్తుంది? ఎవరికి ఏమని చెప్పి దాన్ని అర్థమయ్యేలా చేస్తారు? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఎవరైనా సరే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ అయితే కామన్. కానీ సివిల్ కోడ్ అలా కాదు. యూనిటీ ఆఫ్ డైవర్సిటీ, యూనియన్ ఆఫ్ స్టేట్స్. చాలా మతాలున్నాయి, చాలా జాతులున్నాయి. ఇక్కడ ఎన్నో రకాల ఆచారాలున్నాయి. ఆదివాసం ఆచారాలు వేరేలా ఉంటాయి, అలాగే ముస్లిం ఆచారం వేరేలా ఉంటుంది. హిందీస్లో కూడా ఎన్నో జాతులున్నాయి, ఎన్నో ఆచారాలున్నాయి. ఇప్పుడు 100+ జాతులున్నాయి, సబ్ క్యాస్ట్లున్నాయి ఓబీసీలో. సో ప్రతి క్యాస్ట్కి ప్రతి ప్రాక్టీస్ ఉంది. సో ఇదంతా ఒకటిగా మిక్స్ చేసిన తర్వాత, ఒక పొలిటికల్ సిచ్యువేషన్ తయారు చేసిన తర్వాత, అందులో నుంచి మీరు అడ్వాంటేజ్ తీసుకుని. ఆరోపణ ముస్లిం అపీస్మెంట్ అనే దాని మీద. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ముస్లిం లీగ్ అపీస్మెంట్ గురించి కూడా మీరు అన్నారు. సరే పక్కన పెట్టండి. ఆయన 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారు? మేమిందులో నుంచి తప్పుకుని ఎన్నో సంవత్సరాలైంది. మేం ముస్లింస్కి ఇలాంటిది ఎప్పుడు చెయ్యనేలేదు. మీరు వాళ్ళకసలు ఏం చేశారు? మీరేం చేశారో చెప్పండి. మేం కనీసం ఏమైనా చేశాం కదా? అట్లీస్ట్ మేము అబ్యూస్మెంట్ అయినా చేశాం కదా? అవుట్ ఆఫ్ ద వే ముస్లింస్కి కాంగ్రెస్ నుంచి మద్దతిచ్చాము. 10 సంవత్సరాలుగా మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు ఏమేం చేశారో కాస్త చెప్పండి చూద్దాం. అందరి యొక్క నమ్మకం, అందరి బాధ్యత వాళ్ళవిది. అదే స్లోగన్, నేను కూడా అదే చెప్తున్నాను. అందరి తోడు, అందరి ఎదుగుదల కాదు ఇది. గుజరాత్లోనూ యూపీలో మాత్రమే ఎదుగుదల ఉంది. కర్ణాటకలో గానీ తెలంగాణలో గానీ ఎందుకు ఎదుగుదల లేదు? అక్కడ 42 ఎంపీస్ ఉన్నాం. ఒకే ఒక మినిస్ట్రీ ఇచ్చారు. మాకెలా మరి ఎదుగుదల ఉంటుంది? మీరే విధంగా అన్నారంటే అయితే కాంగ్రెస్ యొక్క ప్రజలు, ముందు మనం మాట్లాడుకున్నాం కదా, కాంగ్రెస్ను వదిలి వెళ్లే ముందు వాళ్ళు ఏమన్నారంటే కాంగ్రెస్లో ఒక పెద్ద సమస్య ఉంది. అయోధ్యలో కట్టిన రామమందిరం గురించి ఎటువంటి ఇష్యూ తేకూడదు, ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదన్నారు. దేనికని ఆ విషయం? కాదు, అది తప్పు. రాముడి గుడిలో మొదటిసారి శిలాన్యాస్కి ఎవరు అవకాశం ఇచ్చింది? రాజీవ్ గాంధీయే కదా, చెప్పండి. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు రాముడి గుడిలో పూజ చేయాలనే మొదటిసారి. అవును, అది వాళ్లే చేసింది కాంగ్రెసే కదా. మరి దీనికి మోడీజీ గారికి ఏంటి సంబంధం ఉంది? ఇందులో దానికి మోడీజీ గారికి ఏంటి సంబంధం? ఇది ఎందుకంటే
ఇదంతా డిస్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్. పొలిటికల్ని అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం కొంతమంది ప్రజలు ప్రయత్నిస్తూనే ఉంటారు. పార్టీని వదిలి వెళ్లాలనుకుంటే మీరు వెళ్ళండి, ఇక్కడ ఎవరూ మిమ్మల్ని ఉండమని చెప్పలేదు. తెలంగాణలో 174 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పొజిషన్లో ఉన్న వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మేము ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని తయారు చేశాం. ఎలక్షన్కి ముందు 5 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇప్పుడు 65 ఎమ్మెల్యేస్ ఉన్నారు. మేము గెలిచాం. సో వీళ్ళందరూ బయటికి వెళ్ళడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టమూ లేదు. కానీ కొద్దిగా కష్టాలైతే ఉంటాయి. కానీ కొత్త కొత్త సమస్యల వల్లే లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది. అంటే కొత్త కానీ కొత్త లీడర్స్ రామమందిరం రావడం. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కాంగ్రెస్ వాళ్ళెవ్వరూ వెళ్ళలేదు. దానికి కారణం ఏంటో చెప్పండి. ఎందుకు వెళ్ళలేదు? చాలా మంది వెళ్ళారుగా. ఎందుకంటే భద్రాచలంలో అక్కడ ఒక రాముడు గుడి ఉంది, నేను అక్కడికి వెళ్ళాను. మోడీజీ గారేమో అక్కడికి రాలేదు. ఆయనెందుకు రాలేదు? నేను సీఎం అవ్వగానే రాముడు గుడికి వెళ్ళాను. భద్రాచలం ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ రాముడు గుడి ఉంది. నేను అక్కడికి వెళ్ళాను, కానీ మోడీజీ గారు అక్కడ లేరు. మోడీజీ గారు రాముడు భక్తుడని చెప్తున్నారు. సంజయ్ నిరుపమ్ స్పీచ్ కూడా నేను విన్నాను. రీసెంట్గా ఆయన కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. ఆయన ఏమన్నారంటే వెళ్ళిపోవడం మళ్ళీ రావడం అనేది అదొక సమస్య కాదు అన్నారు. కానీ రాహుల్ గాంధీ అన్ని ప్రదేశాలకు వెళ్లి శ్రీరాముడిని ఎగతాళి చేశారు. ఆయన అందరితో ఏమన్నారంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది, ఇక పూజల వల్ల ఏమవుతుంది అన్నారు. ఇలాగే మీరు చేస్తే ఆకలి చావులు తప్పవు అన్నారు. ఆయన ఆకలి గురించి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. మోడీజీ గారు పని అవకాశాల గురించి మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నారు. సార్, మీరు వ్యవసాయాలకి రుణమాఫీ చెయ్యమంటే రాముడు కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు ఇండియా ఎదుగుదల గురించి అడిగితే ఇంకేంటి జై శ్రీరామ్ అంటారు. అన్ని విషయాలకి మీరు రాముడి గుడి, జై శ్రీరామ్, రాముడి గురించే మాట్లాడుతూ ఉంటే ఆ విషయం ఆయనకు అర్థమయ్యేలా చెప్పడానికే రాహుల్జీ గారు మాట్లాడుతున్నారు. రాహుల్జీ రాముడి గురించి, ఆయన ఒక శివుడు భక్తుడని మీకు తెలుసు కదా, తెలుసా మీకు? నేను ఆ ఫొటోస్ మరి చూశాను. ఇంకేంటి, అంతే, ఇంతటితో చర్చ అయిపోయింది. సార్, భక్తి అయితే వేరు, ఒక నేనేమంటానంటే మంచి లీడర్ బాధ్యత వేరు. గౌరవ్ బాలబంధు మీ గురించి ఏమన్నారంటే రేవంత్ రెడ్డి ఎంతో సంతోషంతో ఇఫ్తార్కు వెళ్లారు, కానీ అదే సంతోషంతో గుడికి ఎందుకు వెళ్లేదని. అందుకే చెప్తున్నాను. ముందు రోజు నేను రాముడి గుడికి వెళ్ళాను. అక్కడ గౌరవ్ వల్ల మోడీజీ గారు ఎవ్వరూ రాలేదు. అంతకు ముందు మీరు చెప్పారు ఓపెనింగ్ రిమార్క్స్ లో రేవంత్ ఆర్ఎస్ఎస్ వాడని, రేవంత్ కాకి నిక్కర్ వాడని. ఇప్పుడు నేను మజిద్కి వెళ్ళినట్టు చెప్తున్నారు. సో ఈ 2 కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే రేవంత్ రెడ్డి ఒక పెద్ద మిస్టరీ అయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్ కి సపోర్టా లేదా ముస్లింలకు సపోర్టా? నేను 4 కోట్ల తెలంగాణ ప్రజలకి సీఎంని. ఐఎమ్ న్యూట్రల్. ఐఎమ్ నాట్ బయస్డ్. ఐఎమ్ నాట్ గోన డీవియేట్ ఫర్ ఎనీథింగ్. 2 విషయాల్లో మీ కామెంట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రజల సమాధానం నేను విన్నాను. ఈ డిఎంకే లీడర్స్ ఉన్నారు కదా, ఉదయనిధి, స్టాలిన్, ఏమన్నారంటే సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా లాంటిదని, మనం అంతా కలిసి దీన్ని నిర్మూలించాలి అన్నారు. అది ద్రావిడియన్ మూమెంట్. మోడీజీలానే వాళ్ళు కూడా ఎవరినైనా ఎదిరించి మాట్లాడి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కూడా వేరే ఒకరిని వ్యతిరేకంగా మాట్లాడి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ని అది బీజేపీ అవనివ్వండి, అది డిఎంకే వాళ్ళు చెప్పినా కూడా అవనివ్వండి, ఇలాంటి మాటలకి ఈ దేశంలో చోటు లేదు. మీ వీడియోస్ నేను చూశాను. మీరు ఓటు వేయడానికి ముందు గోమాతకు పూజ చేశారు అని. అవును, చేస్తాను. మీరు ఆఫీస్కు వెళ్లే ముందు దేవుడికి పూజ చేస్తారు అని. దానివల్ల మీకు ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఉదయనిధికి, ఏ రాజాకు ఏంటి సమస్య? ఏ రాజా ఏమన్నారంటే నేను రాముడికి వ్యతిరేకిని, హిందువులకు వ్యతిరేకిని అని. నేను మీకు అదే చెప్తున్నాను. మీకు ఇప్పుడు స్పష్టంగా చెప్తాను రజత్ శర్మ సార్. బై ప్రాక్టీస్ నేనొక హిందూ. నేను హిందూ అని గొప్పగా చెప్పుకుంటాను. అందుకని నేను ముస్లింకి వ్యతిరేకమైన వాడిని, క్రిస్టియన్కి వ్యతిరేకమైన వాడిని, అలాగే సిఖ్కి వ్యతిరేకమైన వాడినని, నేను దేనికి వ్యతిరేకమైన వాడినైతే కాదు. నా మతం, నా కళాచారం నాకు నా కుటుంబం నేర్పించింది. నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇందులో ఏం తప్పుంది? అది పర్సనల్ ప్రాక్టీస్, అది కుటుంబం ప్రాక్టీస్. కానీ రాజకీయానికి వచ్చినప్పుడు మీరు న్యూట్రల్గానే ఉండాలి. ఈ విషయం మీరు డిఎంకే వాళ్ళకు కూడా వివరంగా చెప్పండి. తప్పకుండా వివరిస్తాను. నాకు అవకాశం దొరకలేదు, దొరికితే తప్పకుండా చేస్తాను. చివరిగా ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అయోధ్యలో రాముడిది పెద్ద గుడి కట్టారు, మీరు రాముడి గుడి చూడ్డానికి వెళ్తారా? అయ్యో, నేను తప్పకుండా వెళ్తాను. అవకాశం దొరికితే ఎప్పుడు వదలను. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడు గుడి అక్కడే ఉంటుంది. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి అక్కడికి వెళ్ళొస్తాను తప్పకుండా.
ముందు నేను మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. తెలంగాణలో భద్రాచలంలో కూడా రాముడు గుడి ఉంది. అందరూ వచ్చి అక్కడ దర్శనం చేసుకోండి.